ఏపీకి దిత్వా తుఫాను ముంపు పొంచి ఉందా? తుఫాను ఏ తీరం వెంబడి పయనిస్తోంది? తుఫాను ప్రభావం ఏ రాష్ట్రం మీద ఎక్కువగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? దిత్వా తుఫాను సముద్రంలోనే బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తున్నట్లుగా ఐఎండీ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాన పయనిస్తూ వాయుగుండం మరింత బలహీనపడనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో దక్షిణాంధ్రకు నేడు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. మనం చూసిన దిత్వా తుఫాను సంబంధించి గత 3 రోజులుగా ఏపీకి సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందనేది మెయిన్ గా తిరుపతి, అదే విధంగా చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు, ఎంతవరకు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉందనుకోవచ్చు? విద్యా సంస్థలు కూడా సెలవిచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం కదా. గుడ్ మార్నింగ్. ఇదైతే దిత్వా తుఫాన్ ప్రస్తుతం దక్షిణాంధ్ర తీరానికి అయితే సమాంతరంగా కొనసాగుతుంది. ఇంతవరకు ఏ తీరాన్ని కూడా తాకలేదు. అది ఇప్పటివరకు అధికారులు చెప్పినట్టుగానే దాని గమనం అయితే ముందు కొనసాగుతున్న నేపథ్యంలో తుఫాను కాస్త కొన్ని గంటల ముందు అయితే తీవ్ర అల్ప వాయుగుండంగా అయితే మారినట్టుగా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే అది తుఫాను నుంచి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరి కొంతగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. దీని మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు ప్రశ్న అయితే తెలుస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువ 48 గంటలు కూడా ఏపీ రాష్ట్రంలో అనేక జిల్లాల మీద అంటే ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్ర, దక్షిణాంధ్ర మధ్యలో అయితే తుఫాను ఇప్పటికే వాయుగుండంగా మారి గమనాన్ని సాగిస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల్లో ఇది అల్ప వాయుగుండంగా మారి బలహీన పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. అంతవరకు కూడా దీని ప్రభావం అంటే వచ్చే 48 గంటలు కూడా దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయో తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే అయితే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రైతులందరూ కూడా చేతికి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ సూచనలు అయితే చేస్తుంది. దీంతో పాటు ఈదురుగాలు కూడా కృష్ణ వాయుగుండంగా మారినప్పటికీ కూడా దీని తాలూకా ప్రభావం అయితే ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 60 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వచ్చే 3 రోజుల వరకు కూడా సముద్రంలో వేటకు వెళ్లడంతో కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీని ప్రభావం ముఖ్యంగా దీని ప్రభావం అంతా కూడా ఎక్కువగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఎక్కువగా ప్రభావం అయితే మొత్తం తిరుపతి, అన్నమయ్య, బాపట్ల, సత్యసాయి జిల్లాల్లో ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అటువైపు అప్రమత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.